స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అలాగే ఏంటి పంచాయతీ దామచర్ల జనార్దన్ గారికి ఆయనకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఆయన అసలు అంగీకరించట్లేదు. ఆయనకేమో పవన్ కళ్యాణ్ గారి సిఫార్సు మీద సీఎం చంద్రబాబు గారు కొన్ని ప్రత్యేక రాయితీలు ప్రకటించడం, ఆయన్ని బుజ్జగించడం, రేపో మాపో ఎమ్మెల్సీ చేయబోవటం, ఇవన్నీ ఏవో జరగబోతున్నాయట కదా. అంటే రాబోయే కోటాలో అండ్ చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెబుతున్నారు. పాపం దామచర్ల జనార్దన్ గారు పోరాట యోధుడు, ఆయనకి కష్టం వచ్చింది. హలో సార్, వినపడుతుందా? వినిపిస్తుందండి సార్. మీకు ప్యానల్ సభ్యులు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు బాలేని వాసు గారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు వారి ఇంట్రెస్ట్తో కొంతమందికి ఎమ్మెల్సీనో లేదు ఇంకేదన్నా కీలకమైన పదవో కూటమిలో అడగటం అనేది వారి రాజకీయ పార్టీ ఎదుగుదల ప్రక్రియలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే దానివల్ల ఏం జరిగిద్ది, జనార్దన్ గారికి జరిగే నష్టం ఏంటనే దానికంటే కూడా ఈరోజు జనార్దన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలినేని వాసు గారు అక్కడ ఆయన పైన ఓడిపోయారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. జనార్దన్ గారిని ఏ విధంగా వారి ఇంట్రెస్ట్లు కానీ లేదు వారికి సంబంధించిన కేడర్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఏం చేయని దాంట్లో మా పార్టీగా మా నిర్ణయాలు మాకుంటాయి. అయితే ఉమ్మడి ప్రభుత్వంగా వాసు గారికి సంబంధించిన విషయంగా అధినాయకత్వంలో ఒక ఏకాభిప్రాయం ఉంది. వారికి ఏమన్నా చేయాలంటే అటు మా పార్టీకి సంబంధించిన వారికి కూడా దానికి సంబంధించిన అవసరాలు ఏంటో వివరించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఒంగోలులో నడిచిద్ది, అదేవిధంగా రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎక్కడ ఏ చిన్న గిల్లి కచ్చా వచ్చిద్దా, ఎప్పుడు వీళ్ళు విడిపోతారని గోటికాడు నక్కల్లాగా వీళ్ళు కాసుకొని ఉన్నారు. అటువంటి పరిస్థితి లేదని మొన్నే క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడినా లేదు అదానీ గురించి మాట్లాడినా ఆయన ఒక నిర్ణయాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని ముందు మనందరం కూడా ఆహ్వానించాలా, దాన్ని అభినందించాలా. ఎందుకంటే ఇప్పుడు పక్క దేశంలో మన త్యాగ ఫలితంగా అక్కడ దేశం ఏర్పడింది. మన పౌరుల మన దేశ సైనికుల యొక్క మరణాల పైన ఆ దేశం ఏర్పడింది. అటువంటి దేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి క్రిస్టియన్లు, హిందువులు, అదేవిధంగా జైన్స్, ఇక బుద్ధిస్టులు అనేక మంది ఆడ హత్యకు గావించబడతా ఉంటే ఈ విషయంగా సరే కేంద్ర ప్రభుత్వంగా తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్లో జరుగుతుంది. కానీ పౌరులుగా మనం బాధ్యత వహించాలి, ఖచ్చితంగా దానిపైన వెలుగెత్తి చాటాలి. తద్వారా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి మన అప్పుడు అందరం కూడా గతంలో అందరం కూడా భారతదేశీయులమే కదా, అక్కడ ఉన్న వారికి మనం ధైర్యాన్ని కల్పించాల్సిన నైతిక బాధ్యత మన పైన ఉన్నది కదా. అక్కడ హైకోర్టుగా కాకుండా అదేదో పర్సనల్ కోర్టుగా నడుస్తూ ఉంది కదా. మరి ఇస్కాన్కి సంబంధించిన దానిపైన జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాన్ని ఒక మతంగా కాదు, ఆయన జరుగుతున్నటువంటి దాడుల పైన మాట్లాడుతున్నారనే దాన్ని మనందరం గుర్తించాలా. అదేవిధంగా మీరు అనేకమైనటువంటి ఈరోజు ఈ డిబేట్లో అనేకమైన కీలకమైన రాష్ట్ర దేశ రాజకీయాలకు సంబంధించిన డిస్కషన్ జరిగింది. ఇది ప్రపంచ పటంలో ఒక పెద్ద స్కామ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బృంది అక్కడికే రాబోతున్న FBI టీమ్ షార్ట్లీ ఇట్ ఈస్ విజిటింగ్ అమరావతి అట. మరి వారికి బస ఏర్పాట్లు ఏమైనా విడిగా చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? ఎందుకంటే US గవర్నమెంట్ వస్తోంది అనుకోండి, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి తిరువీధుల్లో తిరిగే ముందు విశ్వక్సేనుడు బయటకు వస్తాడు. ఆయన వచ్చి మొత్తం చెక్ చేసి నువ్వు రాయా అంటే అప్పుడు వస్తాడు వెంకటేశ్వర స్వామి. అట్లాగే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. మీకు ముందర అక్కడ వాళ్ళు వచ్చి చేసే వ్యవహారం ఏందో తెలియదు, కానీ మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తే కానీ వాళ్ళు రాలేరు. ఆ ఏర్పాట్లు అన్ని సవ్యంగా జరుగుతున్నాయా? వాళ్ళు వచ్చి దడదలాడిచ్చేస్తారు, రఫ్ ఆడిచ్చేస్తారు. ఇష్టం చూస్తారు. మీ ర్యాగింగ్ బాగుంది విజయ్ కిరణ్ గారు. సార్ ఖచ్చితంగా సార్, ఇప్పుడు వారు వచ్చినప్పుడు ఏం జరగాలంటే అది ఎట్లాగూ జరుగుతుందండి. ఇప్పుడు నేను అనేది అంటే జరిగిన ఇష్యూస్ పైన జరుగుతున్న చర్చలో భాగంగా ఖచ్చితంగా వారు వస్తే వారికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా విదేశాలకు సంబంధించిన
విచారణ సంస్థలు వచ్చినప్పుడు ఏ ప్రోటోకాల్స్ ఉంటే అవన్నీ ఎట్లాగో పాటిస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే నైతికత అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజున పేపర్లో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే బిల్ క్లింటన్ విజిట్ చేసినప్పుడు దారి పొడుగుతా పరదాలు కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకునేవారే అట్లా హైదరాబాద్లో కట్టారు. ఇప్పుడు విజయవాడలో కూడా అలా కట్టాలి. మళ్ళీ అది ఇబ్బంది అవుతుందేమో అని ముందరే చెప్తున్నా అంతే. సరే వారికి ఏం కట్టాలో ఏం చేయాలో అవన్నీ అధికారులు చూసుకుంటారండి. దాని గురించి కాదు, ఇక్కడ వారు వచ్చినప్పుడు ఏం జరగాలనేది ఎట్లాగో జరగాల్సినవి చేయాల్సినవి జరుగుతాయి. కానీ ఇక్కడ సమస్య అది కాదు కదా. ఇప్పుడు సమస్య వాళ్ళు రావటం, వాళ్ళు వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు పరదాల గురించి కాదు, జరిగినటువంటి నేరం గురించి. ఇప్పుడు సాక్షి పేపర్లో పుంకాలుగా పుస్తకాలు రాస్తా ఉన్నారు ఈ ఇష్యూ మీద. దానికంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వాటికి కూడా వచ్చి గంటలు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అదానికి సంబంధించిన ఇష్యూ ఇంత పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంటే దానిపైన ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది మా ప్రశ్న. ఇప్పుడు దేశం మొత్తం స్పందిస్తుంది కానీ ఆయన మాత్రం స్పందించట్లేదు. అక్కడే మనకు అర్థమైతా ఉంది ఆయన డిఫెన్స్ లో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక బాల్కోటి అన్న ఒక మంచి స్లోగన్ చెప్పాడు, జమిలీ రాదు జగన్ రాడని. వాస్తవం. ఎందుకంటే మనం కేవలం నాకు అధికారం, ఏదో ఒక అధికారం ఉంటే తప్ప నేను రాజకీయం చేయనటువంటి మంకు పడతా. గతంలో కూడా ఆయన చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఏది ఓదార్పు యాత్ర ఏది చేసినా సీఎం కుర్చీ బేస్డ్గా చేసినటువంటి ఓదార్పు యాత్రలే తప్ప నాకు ఆ పదవి ఇస్తేనే నేను రాజకీయాలు చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటాననేటువంటి రాజకీయాలు చేశాడు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా హర్షణీయం కాదు. ఖచ్చితంగా చేసినటువంటి ప్రతి నేరానికి కూడా మీరు లేవనెత్తిన అంశాల మీద